ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రీలక్ష్మి, సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్. సో వెయిట్ తగ్గడము అంటే తక్కువ తినడం కాదు. సో చాలామంది ఏం చేస్తారంటే మేము మీల్స్ స్కిప్ చేస్తున్నాం కదా, సో తక్కువ తింటున్నాం కాబట్టి వెయిట్ అనేది తగ్గుతామని చెప్పేసి అనుకుంటారు. కానీ అలా కాదు. ఇలా చేస్తుంటే మనం ఇంకా ఎక్కువ వెయిట్ అనేది పెరగడం జరుగుతుంది. వెయిట్ తగ్గడము అంటే బాడీకి రైట్ బ్యాలెన్స్డ్ ఫుడ్ని అందించడం, హెల్దీ ఈటింగ్ ప్రాక్టీస్ని చూస్ చేసుకోవడం. అట్లీస్ట్ మనం ఒక 24 అవర్స్లో 30 మినిట్స్ అన్న వాక్ ఆర్ ఎక్సర్సైజ్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఇలా చేసినప్పుడే మనము హెల్దీగా ఉండగలుగుతాము. సో మనలో చాలామంది ఏం చేస్తారంటే ఆకలి అయినా కాకపోయినా ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. మీకు ఎప్పుడైతే ఆకలి అవుతుందో అప్పుడే ఫుడ్, హెల్దీ ఫుడ్ తీసుకోండి, జంక్ ఫుడ్ అనేది కాదు. సో థింక్ బిఫోర్ యూ ఈట్. మీ ప్లేట్ డిజైనింగ్ అనేది ఎలా ఉండాలి, మీ యాక్టివిటీస్, సో ఎవరైనా గైడెన్స్తో మీరు చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ఉన్నట్లయితే సో మీరు హెల్దీగా ట్రాన్స్ఫర్మేషన్ కావడానికి ఈజీ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, బరువు తగ్గడము అంటే తక్కువ తినడం కాదు, రైట్గా తినడం. ఇవన్నీ మీకు తెలుసు, కానీ మీకు ఒక సరైన గైడెన్స్ లేక మీ గోల్ని మీరు అచీవ్ కాలేకపోతున్నారు. మీరు హెల్దీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తూ హెల్దీగా వెయిట్ తగ్గాలనుకుంటే సరైన గైడెన్స్ కొరకు ఈట్ రైట్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఐ విల్ హెల్ప్ యూ. థ్యాంక్ యూ.